హాయ్ ఆల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇంకొక మంచి కంపెనీ గురించి చెప్పబోతున్నాను. ఇది ఫండమెంటలీ మంచి కంపెనీ, టెక్నికల్గా కూడా బాగుంది. ఇది దీని పేరు మజగాండా షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఇది కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాను. అది కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చెప్పాను. దాని మాదిరి ఇది కూడా షిప్ బిల్డింగ్ అంటే కన్స్ట్రక్ట్ చేస్తుంది, దీన్ని రిపేర్ కూడా చేస్తుంది. ఇది డిఫెన్స్ కూడా పనిచేస్తుంది. మంచి కంపెనీ ఇది. దీనికి మీరు చార్ట్ చూస్తే అంటే ఇది ఆల్రెడీ మల్టీ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. దాని గురించి చెప్తున్నాను. ఇది జనవరిలో అరౌండ్ 400, జనవరి 2023లో అరౌండ్ 400 ఉన్న షేర్ ప్రైస్ 16th మే 2025కి 3500 రూపీస్కి రీచ్ అయింది. అంటే దగ్గర 2.5 yearsలో అరౌండ్ 9 times రిటర్న్స్ ఇచ్చాను. అంటే చాలా మంచి రిటర్న్స్, తక్కువ టైంలో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అది. ఇంకా మీరు దీని ఫండమెంటల్స్ గురించి చెక్ చేసుకోవాలనుకుంటే screener.in లో మీరు సెర్చ్ చేయొచ్చు. అన్ని ఫండమెంటల్ డీటెయిల్స్ మీకు దీంట్లో చూపిస్తాయి. దీని గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే దీంట్లో పాజిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. మీరు చూడండి, దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ స్టార్టింగ్ 2015 3605 crores ఉన్న సేల్స్ ప్రజెంట్ మార్చ్ 2025కి 11,432 రీచ్ అయింది. అంటే 10 yearsలో 3600 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 11,432 వరకు రీచ్ అయింది. దాని తర్వాత ప్రాఫిట్స్ 516 crores నుంచి 2,400 crores రీచ్ అయింది 10 yearsలో. అంటే మంచి ఇంప్రూవ్మెంట్ అన్నమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకే, ఇది గుడ్ థింగ్. ఇంకోటి ఏమంటే వీళ్ళ రిజర్వ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి. 2015లో 2,554 crores ఉన్న రిజర్వ్స్ మార్చ్ 2025కి 7,738 crores వీళ్ళ రిజర్వ్, అంటే క్యాష్ ఉంది. బారోయింగ్ అప్పులు ఏం లేవు దీంట్లో. వీళ్ళ దగ్గర అప్పు లేదు, జస్ట్ 20 crores మాత్రమే అప్పు ఉంది. చాలా 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 తక్కువ ఉంది. ఇది గుడ్ థింగ్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏమంటే ప్రమోటర్స్ దగ్గర 81.22% స్టేక్ ఉంది. వీళ్ళ దగ్గర ప్రమోటర్స్ దగ్గర 81.22% స్టేక్ ఉంది. అంటే చాలా మంచి స్టేక్. ఇది ఎవరు ప్రమోటర్స్ అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ. ఇది గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ దగ్గర 81.22% స్టేక్ ఉంది. ఓకే, ఇది చాలా మంచి స్టేక్. ఇంకోటి ఏమంటే ఎఫ్ఐఎస్ 2.57% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. డిఐఎస్ 5 అంటే లాస్ట్ మార్చి క్వార్టర్లో 1.69% డిఐఎస్ స్టేక్ ఉన్నది ఇప్పుడు జూన్ 2025కి 5.21కి పెరిగింది. అంటే చాలా పెరిగింది, చాలా పెంచుకున్నారు వీళ్ళ స్టేక్. ఇక్కడ మెయిన్ ఎవరంటే చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు మనకి ఇప్పుడు మనం 2021 నుంచి చెక్ చేసుకుంటే ఫస్ట్ టైం వీళ్ళు ఈ కంపెనీని కొనడం జరిగింది. ఇప్పుడు జూన్ 2025లో 3.27% స్టేక్ వీళ్ళు కొనాలి. చాలా పెద్ద మొత్తంలో వీళ్ళు కొన్నారు. దేనికోసం? లాంగ్ టర్మ్ విజన్. అంటే ఇక్కడి నుంచి ఈ కంపెనీలో అప్సైడ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ సేల్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ, వీళ్ళ ఆర్డర్ బుక్ కానీ, వీళ్ళ కంపెనీ గ్రోత్ బాగుంటుంది. సో ప్రైస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి ఇంకా అప్సైడ్ వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అన్ని అనలైజ్ చేసిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3.27% స్టేక్ ఫస్ట్ టైం మజ్గాండా షిప్ బిల్డింగ్లో కొనడం జరిగింది. సో అంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్, ఎల్ఐసి పెద్ద ఇన్వెస్టర్. ఎల్ఐసి కొన్నారు అంటే దీంట్లో
గ్రోత్ ఎక్కువగా ఉంటుందని మనం అనుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఫండమెంటల్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్గా చూద్దాం. ఇది టెక్నికల్ చార్ట్, డే చార్ట్. దీని లైఫ్ టైం హై 3775. ప్రజెంట్ ఈ రోజు ట్రేడ్ అవుతుంది, క్లోజింగ్ 2767 దగ్గర క్లోజ్ అయింది. అంటే లైఫ్ టైం హై నుంచి 30% కరెక్ట్ అయింది స్టాక్. అంటే చాలా మంచి కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ, మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ బయింగ్కి అనుకూలంగా ఉంది ప్రజెంట్ యాజ్ పర్ చార్ట్. ఇంకోటి ఏమంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్. అంటే ప్రతి ఒక్కసారి ఇది ఫాల్ అయినప్పుడు 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంది, మరి పైకి వెళ్ళడం జరుగుతుంది. మరి 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం, సపోర్ట్ తీసుకోవడం, పైకి వెళ్ళడం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి మరి పెరిగింది. సో 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఈ కంపెనీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏమంటే యాజ్ పర్ టెక్నికల్స్, మీరు ఇక్కడ చూస్తే ఆర్ఎస్ఏ ఓవర్సోల్డ్. ఆర్ఎస్ఏ ఓవర్, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ఏ ఓవర్సోల్డ్ అయితే ఇక్కడ నుంచి మనకి బయింగ్ వస్తుందని అర్థం. ఇంకో విషయం ఏమంటే, అంటే ప్రైస్ అయితే ఫాల్ అవుతూనే ఉంది, కానీ వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ప్రైస్ పడిపోతున్నా సెల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పాజిటివ్, ఇంతకుముందు కూడా చెప్పినాను, ప్రైస్ పడిపోతూ ఉన్నప్పుడు సెల్ చేసే వాళ్ళు తక్కువ ఉండి లో వాల్యూమ్స్ ఉంటే పాజిటివ్. సో ఇది ఎక్కువ పడదు, ఇక్కడ నుంచి తిరుగుతుంది అని ఎవరు సెల్ చేయటం లేదు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకో పారామీటర్ టెక్నికల్గా చూద్దాం. ఇది ఫిబ్ రిట్రేస్మెంట్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పెరిగింది కదా. సో బాటమ్ టు టాప్ ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 0.618% కరెక్ట్, ఆల్మోస్ట్ నియర్ 0.618% వచ్చి ఇక్కడ నుంచి మరి పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లో టెక్నికల్ పరంగా స్ట్రాంగ్ సపోర్ట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ అంటే ఫిబ్ రిట్రేస్మెంట్ ఫిబొనాకి లెవెల్స్ 0.618 గోల్డెన్ రేషియో స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంది. ఒకవేళ మార్కెట్లో కరెక్షన్ వస్తే దీంట్లో కూడా కరెక్షన్ రావచ్చు, ఇక్కడ నుంచి 5-10% ఫాల్ కావచ్చు, కానీ ఎక్కువగా దీని కింద అయితే ఉండదు. ఇమీడియట్గా మరి 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి, గోల్డెన్ రేషియో పైకి మరి ప్రైస్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్. అంటే ఏదైనా స్టాక్ అని ఫాలో అవుతుందంటే ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అని చెక్ చేసుకోవడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ద్వారా మనం అనలైజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో పారామీటర్, వీక్లీ చార్ట్కి వెళ్తే వీక్లీ చార్ట్లో మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క హై చేసిన తర్వాత ఒక ఫాలో, ప్రతి హై తర్వాత ఫాలో, హై తర్వాత ఫాలో, హై తర్వాత ఫాలో, మరి పెరుగుతుంది. హై తర్వాత ఫాలో మరి పెరగడం జరిగింది, ఫాలో మరి పెరగడం జరిగింది, హై తర్వాత ఫాలో పెరగడం జరిగింది, హై తర్వాత ఫాలో మరి పెరగడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి, మనకి ఆర్ఎస్ఐ ఇది ప్రీవియస్ లో, దాని తర్వాతలో ప్రజెంట్ రన్నింగ్. సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ రెండు లోలని, ఈ రెండు లోస్ని కనెక్ట్ చేసి ఒక ట్రెండ్ లైన్ వేసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. ఇది చూడండి, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది కూడా టెక్నికలీ మనకి సజెస్ట్ చేస్తుంది. ఇంకా స్టాక్లో ఫాలింగ్ తగ్గిపోయి స్టాక్లో అప్సైడ్ మూమెంట్ని మనము ఫ్యూచర్లో చూడవచ్చు. సో టెక్నికల్గా బాగుంది, బాగా కరెక్ట్ అయింది, 30% పైన కరెక్ట్ అయింది. ఇప్పుడు అన్ని స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ ఫిబ్రవరి రిట్రేస్మెంట్ 0.618 సపోర్ట్ దగ్గర ఉంది. సో ఫండమెంటలీ మంచి స్టాక్, అండ్ టెక్నికలీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి పడే ఛాన్సెస్ తక్కువ, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ చూపిస్తుంది. సో ప్లస్ దీంట్లో ఎల్ఐసి రీసెంట్గా మంచి స్టేక్ బై చేసింది కాబట్టి 3.27% స్టేక్ చేసింది కాబట్టి, సో దీంట్లో మనం లాంగ్ టర్మ్ 1 to 2 years లేదా 3 years లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే ఇది చాలా బాగుంటుందండి.
దీన్ని బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే బై చెయ్యండి అని అయితే చెప్పడం లేదు. మంచి స్టాక్, టెక్నికల్గా బాగుంది, బాగా కరెక్ట్ అయింది, మంచి సపోర్ట్ దగ్గర ఉంది, ఫండమెంటలీ బాగుంది, పెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. అంటే బాగుంది చూడండి అని చెప్తున్నాను. సో ఇంకో విషయం ఏమంటే, నేనైతే సెబీ రిజిస్టర్ని కాదు, టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ నేర్చుకొని నేను ఓన్గా ట్రేడ్ చేస్తున్నాను, ఎవరి మీద డిపెండ్ కాకుండా. సో మీరు కూడా ఈ మజగాన్ డక్ కొనాలి అనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేయండి ఈ కంపెనీ మీద, ఈ కంపెనీ గురించి చూడండి. దీన్ని ఇంకా ఏమైనా ఫర్దర్ అన్నీ మీరు చూసుకున్న తర్వాత మీ ఫండ్ మేనేజర్ని కాంటాక్ట్ చేసి దీన్ని బై చేసి లాంగ్ టర్మ్ పర్పస్ అయితే బై చేసి హోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఎవరైనా ఏమైనా టెక్నికల్స్ నేర్చుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.